స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి అరే 1-2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు లాస్ వస్తుంది కావచ్చు అని భయపడతారు, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. అదే నిఫ్టీ 50 చూస్తారు అనుకోండి, టాప్ 50 కంపెనీస్ చార్ట్ చూస్తే ఇది గ్రోత్ అవుతూనే ఉంది. మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే హై అమౌంట్ అనేది కావాలి. దానికోసం మనకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉందండి, ఈటీఎఫ్. నిఫ్టీ 50 యొక్క ఈటీఎఫ్ వచ్చేసి నిఫ్టీ బీస్ అనమాట. మీరు దీంట్లో నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ అమౌంట్ మొత్తం టాప్ 50 కంపెనీస్కి పోతాయి. ఒకసారి ఇక్కడ 2020 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ 249% రిటర్న్ అనేది వచ్చింది. అదే మీరు నిఫ్టీ బీస్ చూస్తే 259% రిటర్న్ వచ్చింది, అంటే ఒక 10% ఎక్స్ట్రా రిటర్న్ వచ్చింది. ఎందుకంటే మీరు టాప్ 50 కంపెనీస్ నిఫ్టీలో బై చేశారనుకోండి, డివిడెండ్స్ వస్తే మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతాయి కదా. అదే నిఫ్టీ బీస్లో బై చేస్తే మీకు డివిడెండ్స్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ స్టాక్స్ అనేది బై చేస్తారు. అట్లా మీకు నిఫ్టీ బీస్లోనే ప్రాఫిట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో ఆలోచించే వాళ్ళు, రిస్క్ తక్కువ ఉందాం అనుకున్న వాళ్ళు నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ అన్నమాట.